క్రెడిట్ కార్డ్‌ని రెంట్ పేమెంట్స్‌కి వాడుతున్నారా? అయితే ఈ వీడియో మీకోసమే. షాపింగు, డైనింగు, అలాగే బిల్ పేమెంట్స్ వంటి వాటిని మనలో చాలామంది క్రెడిట్ కార్డ్ యూజ్ చేసి బిల్స్ పేమెంట్ చేస్తుంటారు. ఈ మధ్య కాలంలో రెంట్ పేమెంట్స్ చెల్లించేందుకు కూడా క్రెడిట్ కార్డ్‌ని మనం బాగా వాడుతున్నాం మనం. అంటే క్యాషు తక్కువున్న సందర్భాల్లో అంటే మన దగ్గర క్యాష్ అవైలబిలిటీ లేనప్పుడు, ఈ ఆప్షన్ మనం ఉపయోగించుకొని వేరే అకౌంట్‌కి మనీ ట్రాన్స్‌ఫర్ చేసుకొని, అక్కడి నుంచి మనం క్యాష్ తీసుకొని గాని, లేకపోతే అకౌంట్ ట్రాన్స్‌ఫర్ గాని, ఎలాగైనా కానీ మనం క్యాష్‌ని యూజ్ చేసుకుంటామనమాట. కొందరు మాత్రం చేతిలో క్యాష్ ఉన్నా కూడా రన్ పేమెంట్ ఆప్షన్‌ని యూజ్ చేస్తూ ఉంటారు. మరి ఈ ఆప్షన్‌ను ఇలా యూజ్ చేయడం వల్ల లాభమా? మనకి లేకపోతే నష్టమా? అనేది మనం ఈ వీడియోలో చూద్దాం. వీడియో చివరి వరకు చూడండి. నచ్చితే షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. పేటీఎం, ఫోన్‌పే, క్రెడ్, ఇంకా నో బ్రోకరు, రెడ్ జిరాఫీ, ఫ్రీచార్జ్ ఇలాంటి చాలా యాప్స్ వచ్చినాయి. ఈ యాప్స్ అన్నీ కూడా రెంట్ పేమెంట్ ఆప్షన్ మనకి ఇస్తున్నాయి మనకి. ఇప్పుడు ఇంటి ఓనర్‌కి లేకపోతే అద్దెకుంటున్న వారికి వీళ్ళిద్దరికి మధ్యలో మిడిల్ మెన్ లాగా ఈ యాప్స్ మనకి వర్క్ చేస్తాయన్నమాట. ఇందులో పేమెంట్ చేయాలంటే ల్యాండ్‌లార్డ్ పేరు, బ్యాంక్ అకౌంట్ నంబరు, మన వివరాలు మనం డీటెయిల్స్ ఇవ్వాలి మనం దానికి. ఆ పైన మీరు చేసే పేమెంట్స్ డైరెక్ట్‌గా ఓనర్ బ్యాంక్ అకౌంట్‌కి డిపాజిట్ అయిపోతాయన్నమాట. ఇందుకోసం వీళ్ళు ఈ యాప్స్ 1-3% వరకు ట్రాన్సాక్షన్ చార్జ్ మన దగ్గర నుంచి వసూలు చేస్తాయి. కొన్ని ప్లాట్‌ఫార్మ్ అయితే హౌస్ ఓనరు లేకపోతే అద్దెకుండే వ్యక్తి వీళ్ళిద్దరి మధ్య రెంట్ అగ్రీమెంట్ ఉంటుంది కదా! అది కూడా అప్‌లోడ్ చేయమని అడుగుతుంటాయి. అది లేకపోతే ఈ ఆప్షన్‌ని డిజేబుల్ చేసి పెడతాయన్నమాట కొన్ని యాప్స్. మరి ఈ రెంట్ పేమెంట్ ఆప్షన్ యూజ్ చేయడం వల్ల మనకి ఉపయోగమా? లేకపోతే నష్టమా? ఫస్ట్ ఉపయోగాలేంటో చూద్దాం. ఈ రెంట్ పేమెంట్ ఆప్షన్ యూజ్ చేసేటప్పుడు కార్డ్‌ని బట్టి ఒక్కో కార్డ్ ఒక్కోలాగా క్యాష్ బ్యాక్స్ అని లేకపోతే ట్రావెల్ పాయింట్స్ అని ఇలాంటివంటే రివార్డ్ పాయింట్స్ రూపంలో మనకి ఇస్తూ ఉంటాయి. ఇవి కార్డ్ టు కార్డ్ డిపెండ్ అనమాట. వేరే వేరే చేంజ్ అవుతూ ఉంటాయి. అది కాకుండా క్రెడిట్ కార్డ్ ద్వారా రెంట్ పేమెంట్ చేయడం వల్ల ఆ డబ్బుల్ని మనం తిరిగి పే చేయడానికి మన దగ్గర 20-50 డేస్ వరకు టైం ఉంటుందన్నమాట. సో, ఇది ఇంట్రెస్ట్ ఫ్రీ పీరియడ్. ఈలోగా ఏంటంటే మన దగ్గర ఉన్న క్యాష్‌ని వేరే రిక్వైర్మెంట్స్ మనం యూజ్ చేసుకోవచ్చు. ఇది మనకి ఇందులో ఉన్న బిగ్ బెనిఫిట్ అన్నమాట. 50 డేస్ వరకు ఇంట్రెస్ట్ ఫ్రీ మనం యూజ్ చేసుకోవచ్చు. ఇంకొకటేంటంటే మనం రెగ్యులర్‌గా క్రెడిట్ కార్డ్ ద్వారా రెంట్స్ అవి పే చేసి టైం ప్రకారం రీపేమెంట్ అవి చేస్తూ ఉంటే లాంగ్ టర్మ్‌లో మనకి సిబిల్ స్కోర్ అంటే క్రెడిట్ స్కోరు మంచి స్కోర్ బిల్డప్ అవుతుందన్నమాట. బిల్డ్ చేసుకోవడానికి ఇదొక అవకాశం. ఇదొక ప్లాట్‌ఫార్మ్ లాగా యూజ్ అవుతుందన్నమాట. ఇంకొకటి క్యాష్ మన దగ్గర లేకపోవడం అంటే క్యాష్ లేని టైంలో మనకి రెంట్ పేమెంట్ ఆప్షన్ మనకు బాగా ఉపయోగపడుతుందన్నమాట. దీని ద్వారా మనకు ఓనర్‌కి డైరెక్ట్‌గా రెంట్ మనం టైం అంటే డిలే లేకుండా డైరెక్ట్‌గా మనం పేమెంట్ ఇచ్చేయొచ్చు. మరి దీనివల్ల నష్టాలున్నాయా? ఉన్నాయి. ఏంటవి? రెంట్ పేమెంట్ చేసేటప్పుడు మనం థర్డ్ పార్టీ యాప్స్ నుంచి మనం చేస్తాం కదా! అకౌంట్‌కి మనీ ట్రాన్స్‌ఫర్ చేసుకుంటాం కదా! సో, అప్పుడు వాళ్ళు ఈ 1-3% ఇంచుమించు కొంతమంది 2% మినిమమ్ అయితే మనకి చార్జెస్ ఏస్తున్నాయి. అంటే మన రెంట్ అమౌంట్ ఎంతుంటుందో ఒక 10,000 అనుకోండి. 10,000కి 2% అంటే ఇంచుమించుగా రూ. 200. సో, మన దగ్గర చార్జ్ చేస్తాయన్నమాట. సో, అది మనం మన సొంత డబ్బుల కింద పే చేసుకోవాలి. అది మన ఇంట్రెస్ట్ అనుకోండి ఎలా అయినా అనుకోవచ్చు. ఇంకొక బిగ్ డ్రాబ్యాక్ ఏంటంటే, ఇప్పుడు మనం రెంట్ పేమెంట్ చేసిన తర్వాత ఏదైనా రీజన్ వల్ల మనం టైంకి అంటే బిల్ డ్యూ డేట్ టైంకి మనం బిల్ కట్టలేదనుకోండి. మన మీద ఇంచుమించుగా మనం తీసుకున్న క్రెడిట్ పీరియడ్ అంతా అదొక 30 డేస్, ఇదొక 20 డేస్ టోటల్ 50 డేస్‌కి 30-45% వరకు ఇంచుమించుగా మనకి ఇంట్రెస్ట్ పే చేయాలి మనం. అంటే అది చాలా ఎక్కువ. అంటే ఇంచుమించుగా 1 ½ మంత్‌లో మనం ఇంచుమించుగా ఒక 30% 1/3 ఆఫ్ ది రెంట్ అన్నమాట పే చేయాలి. అంటే పెర్ యానమ్ లెక్క మీద 1 మంత్ కాదు. పెర్ యానమ్. ఇప్పుడు ఇంకొక పాయింట్ ఏంటంటే, మనకి సిబిల్ స్కోరు మనం కాలిక్యులేట్ చేయడంలోను క్రెడిట్ యుటిలైజేషన్ రేషియో అని ఉంటుంది. అది అది చాలా ఇంపార్టెంట్ అన్నమాట. అంటే మన కార్డ్ 1,00,000 లిమిట్ ఉందనుకోండి. సో, ఒక 30% యూజ్ చేస్తున్నాం అనుకోండి. సో, మన సీయూఆర్ రేషియో 30% అన్నమాట. సో, అది 30% లోపు ఉంటే మంచిదది. ఒకవేళ రెంట్ పేమెంట్స్ అని చెప్పి ఆహ్, మనీ ఎక్కువగా వేరే అకౌంట్‌కి ట్రాన్స్‌ఫర్ చేసేసి ఎక్కువ యూజ్ చేసుకున్నాం అనుకోండి. అది మన సీయూఆర్ అంటే కన్జంప్షన్ రేషియో మీద మన ఇంపాక్ట్ ఉంటుంది దానివల్ల. ప్లస్ వేరే కూడా మనం యూజ్ చేస్తాం కదా కార్డ్స్. సో, ఇవి అవి కలిపినప్పుడు మన సీయూఆర్ రేషియో 30% దాటిపోయి యూజ్ ఎక్కువైపోతుంది. అది కూడా మన సిబిల్ స్కోర్ మీద ఎఫెక్ట్ పడుతుందది. అది కాకుండా
రెంట్ పేమెంట్స్ కి క్రెడిట్ కార్డు ఉంది కదా అని ధీమాతో ఏంటంటే చేతిలో ఉన్న నార్మల్ లిక్విడ్ క్యాష్ ని మనం వేరే దానికి యూజ్ చేసేసుకుంటాం. యూజ్ చేసుకొని దీని తర్వాత దీన్ని క్రెడిట్ కార్డు మీద దీన్ని చేసేస్తాం. ఇది అయిపోతుంది, అది మనం క్రెడిట్ కార్డు బిల్ కట్టాలి. ఇదేంటంటే మన మన మంత్లీ ఫైనాన్స్ మంత్లీ బడ్జెట్ మీద ఇంపాక్ట్ పడుతుంది. మనం ఇబ్బంది పడాల్సిన అవకాశం ఉంటుంది అనమాట. టైం ప్రకారం మనం మన లిమిట్ లో మనం యూజ్ చేసుకోకపోతే. కార్డ్ మీద కరెక్ట్ గా పాయింట్స్ వచ్చేలాగా, కరెక్ట్ గా మనం బిల్ కట్టేలాగా ఉంటే మనం యూజ్ చేసుకుంటే మంచిదే. కానీ అలా కాకుండా మనం ఒకవేళ మధ్యలో ఎక్కడన్నా బ్రేక్ చేసిన ఏంటంటే క్రెడిట్ కార్డ్ అంత ఎనిమి మనకు ఇంకోటి ఉంటుంది అనమాట. లాస్ట్గా ఏంటంటే క్రెడిట్ కార్డ్ మీద మనం పేమెంట్స్ పే చేసినప్పుడు మంచి అంటే వాళ్ళు మన దగ్గర వసూలు చేసే ఛార్జీల కంటే మనకు రివార్డ్స్ ఎక్కువగా ఉంటాయి. అదికంటే ఇవే ఎక్కువ అని అనుకున్నప్పుడు మనం ఈ పేమెంట్ ఆప్షన్ మనం యూజ్ చేసుకోవచ్చు. లేని పక్షంలో మనం యూజ్ చేసుకోకపోవడం మంచిది. డబ్బులు మన దగ్గర లేనప్పుడు దీన్ని వాడుకుంటే మనకు ఉపయోగం ఉంటుంది. అంతే తప్ప డబ్బులు అవసరమైన ప్రతిసారి ఈ క్రెడిట్ కార్డు నుంచి మనం గీకేద్దాం అనుకుంటే మన పరిస్థితి మరి ఇంకా మనకి అప్పుల్లోకి వెళ్ళిపోవడం. ఒకసారి క్రెడిట్ కార్డు బిల్లు ఒకసారి లిమిట్ దాటి వెళ్ళిందంటే ఇంకా అది ఎప్పటికీ ఫుల్ఫిల్ అవ్వదు, ఎప్పటికీ పూర్తి అవ్వదు. మనం కడుతూనే ఉంటాం, దాన్ని అలాగా ఫార్వర్డ్ చేసుకుంటూ కడుతూనే ఉంటాం. సో జాగ్రత్తగా వాడుకుంటే మనకు మంచిది. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.